తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చికటి ఒప్పందం ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్ అనేది రాయలసీమకే కాదు నెల్లూరుకు కూడా అవసరమేనని చెప్పారు. సోమశిల, కండలేరు రెండూ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. రాయలసీమ రెగ్యులేటర్ ద్వారా 44 టీఎంసీల నీరు వస్తుందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ కోసం రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని కాకాని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ప్రారంభమైతే రోజుకి మనం 3 టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే దాని ద్వారా చివరి 4-5 తడులు అవసరమైనప్పుడు 1-2 లక్షల ఎకరాలని 2 రోజులు కేవలం మనం ఒక 6 టీఎంసీలు నీళ్ళు తెచ్చుకుంటే రోజుకు 3 టీఎంసీలు చొప్పున మొత్తం పండించుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఇన్సూరెన్స్ లాంటిది ఈ పథకం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అయితే చెప్పాడో అది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నెల్లూరు జిల్లా రైతాంగం కూడా దానికోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాయలసీమకి ఎంత అవసరమో నెల్లూరు జిల్లాకి అంతే అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతుల ప్రయోజనాలన్నింటినీ పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటకెక్కించి నువ్వు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నావా లేదా, దాని విషయం రేవంత్ రెడ్డితో మాట్లాడా లేదా, దానికి నువ్వు ఒప్పుకున్నావా లేదా, ఒప్పుకుని ఆపేసావా లేదా, దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు సమాధానం తిరిగి ఎదురుదాడి చేయడం ఇవన్నీ సరైనటువంటిది కాదు. కాబట్టి